అందరికీ నమస్కారం. క్రిస్పీగా, గుల్లగా, జ్యూసీగా ఉండి తింటున్న కొద్దీ తినాలనిపించే తెలుగువారి ట్రెడిషనల్ స్వీట్స్లో ఒకటైన సంపంగి పూలు ఎలా చేయాలో చూద్దాం. వీటిని కొన్ని ప్రాంతాల్లో పనస్తనులని కూడా పిలుస్తారు. దీనికోసం ముందుగా ఒక ప్లేట్లో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. వీటిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ స్వీట్ షాప్లో దొరికేలాంటి టేస్ట్ రావాలంటే మైదాతోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకున్న తర్వాత అరకప్పు కంటే తక్కువ, పావు కప్పు కంటే ఎక్కువ ఉండేలా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుని పిండంతటికి బాగా పట్టించాలి. ఇలా పిండికి సరిపడినంత నూనె పట్టించడం వల్ల ఇవి గుల్లగా, క్రిస్పీగా వస్తాయి. మనం పిండిని చేతిలోకి తీసుకుని ముద్ద చేసినప్పుడు ఇలా ముద్దవుతూ ఉన్నట్లయితే మనం వేసిన నూనె సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి పూరీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం సెట్ అయ్యేలోగా స్టవ్ మీద గిన్నెలో 2 కప్పుల పంచదార తీసుకొని 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదారని పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఇలా కరిగి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 1 స్పూను పాలు పోసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా పాలు వేసిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు పంచదారలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇలా పైన తేలుతూ ఉంటాయి. దీన్నంతటిని స్పూన్తో జాగ్రత్తగా కలెక్ట్ చేసి తీసేయాలి. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసినప్పుడు నూనెలా జిడ్డుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని పాకం క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం పావు చెక్క నిమ్మరసం పిండుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పాకం మరీ ఎక్కువసేపు ఉడికినట్లయితే మనం స్వీట్ ఇందులో వేసుకున్నప్పుడు పాకాన్ని సరిగా పీల్చుకోవు. అలాగే సరిగా ఉడకకముందే స్టవ్ ఆఫ్ చేసినట్లయితే స్వీట్స్ పాకంలో వేయగానే మెత్తగా నానిపోతాయి. అందుకే ఇంకొక క్షణంలో తీగపాకం వచ్చేస్తుందనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాదాపు 10-15 నిమిషాల పాటు నాననే ఈ పిండిని మరోసారి బాగా కలిపిన తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక ఉండని తీసుకున్న తర్వాత మిగిలింది డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్స్ అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఈ పిండి ముద్దని రోల్లా చేసుకుని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పెట్టె మీద పొడిపిండి చల్లుకొని దీన్ని పల్చటి పూరీలా ఒత్తుకోవాలి. ఇది ఒత్తేటప్పుడు ఒకచోట మందంగా ఒకచోట పల్చగా కాకుండా అంతా ఒకే మందంగా ఉండి రెక్టాంగిల్ షేప్లో ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత లోపల చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది పీటకి అతుక్కుపోకుండా ఉండడం కోసం అవసరమైనప్పుడల్లా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి. అయితే ఇలా లోపల కట్ చేసేటప్పుడు అంచుల దగ్గర కట్ అవ్వకుండా చూసుకోవాలి. మరీ దగ్గరగా కానీ మరీ దూరంగా కానీ కాకుండా ఈ మాత్రం గ్యాప్ ఉండేలా కట్ చేసుకున్న తర్వాత అంచుల దగ్గర కొంచెం నీళ్లతో తడి చేసుకోవాలి. ఇలా అంచుల దగ్గర మాత్రమే తడి చేసుకొని మధ్యలో మనం కట్ చేసిన గీతలు అతుక్కుపోకుండా ఉండడం కోసం కొంచెం పొడిపిండి చల్లి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయడం కోసం మరోసారి తడి చేసుకోవాలి. అలాగే ఈ పైనవి కూడా అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం పొడిపిండి చల్లి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత అంచుల దగ్గర ఊడిపోకుండా ఉండేలా గట్టిగా నొక్కిన తర్వాత ఇలా మొదటి చివరిని మధ్యలో నుంచి బయటికి తీసి ఆకులాంటి షేప్లో వచ్చేలా చేసుకోవాలి. అంచుల దగ్గర గట్టిగా క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి పోయేలా కొంచెం ఇలా దులిపి ఇదే విధంగా మిగతావన్నీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో ఇవి మునిగేంత వరకు నూనె పెట్టుకుని నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువగా కాగిపోయినట్లయితే ఇవి క్రిస్పీగా వేగకుండా త్వరగా రంగు మారిపోయి మెత్తగా ఉంటాయి. అలాగని మరీ నూనె కాగకుండా వేసినట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి. కాబట్టి నూనె కొంచెం కాగిన తర్వాత మాత్రమే వీటిని వేసి నెమ్మదిగా గరిటెతో ఇలా కొంచెం తడుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే వీటి లోపల ఉండే రేకులన్నీ ఇలా చక్కగా విచ్చుకుంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు తిరిగేస్తూ 2 వైపులా చక్కగా వేగేలా కలుపుతూ వేయించాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి దాదాపు 12 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత పక్కనే ఉన్న వేడి పాకంలో వేసి పాకం ఇవి చక్కగా పీల్చుకునేలా ఇలా జాలి గరిటెతో ఒత్తి ఉంచాలి. పాకం ఒకవేళ చల్లారిపోయినట్లయితే
మరోసారి వేడి చేసిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అర నిమిషం పాటు ఉంచి ఇలా పాకం పీల్చుకోగానే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. పాకంలో నుంచి బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారేసరికి ఇవి చక్కగా ఇలా పొడి పొడిగా అవుతాయి. పూర్తిగా చల్లారని వీటిని గాలి తగలని డబ్బాలో 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు లేదా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ జ్యూసీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ప్రతిరోజు స్నాక్స్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉండేలా గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే చేతి పకోడీ లేదా చెక్క పకోడీ అని పిలిచే ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ని ఎలా చేయాలో చూద్దాం. అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగేలా టిప్స్తో ఈ రెసిపీ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి. ముందుగా తినే కారానికి తగ్గట్టు 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కల్ని రోట్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మరీ క్రీమ్లాగా చేసేయకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్నట్లయితే చేతి పకోడీల్లో ఇవి గ్రీన్ కలర్లో అక్కడక్కడ కనిపిస్తూ చూడడానికి బాగుంటాయి. తర్వాత ప్లేట్లో జల్లెడ పెట్టుకుని 2 కప్పుల పొడి బియ్యం పిండిని ఒకసారి జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల కొలతతో చూపిస్తున్నాను. మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, గుప్పెడు కరివేపాకుని సన్నగా తరిగిన ముక్కలు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు పచ్చిమిర్చీల పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఈ చేతి పకోడీలు గుల్లగా క్రిస్పీగా రావడం కోసం 3 టేబుల్ స్పూన్ల తాజా వెన్న వేసుకోవాలి. ఇక్కడ వెన్న తక్కువ వేసినట్లయితే ఇవి గుల్లగా రావు. అలాగని ఇంతకన్నా మరీ ఎక్కువ వేసినా కానీ మరీ ఓవర్ క్రిస్పీగా అయిపోయి నూనెలో వేయించేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుని 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టి నీళ్లను వడకట్టి పప్పును మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ పప్పులు మరీ ఎక్కువ కాకుండా సరిపడినని వేసుకోవాలి. ఈ పప్పులు మరీ ఎక్కువ వేసేసినా కానీ మనం చేతి పకోడీ చేసేటప్పుడు మధ్యలో అడ్డొచ్చేసి పకోడీ వేయడం సరిగా కుదరదు. వెన్నంతా పిండికి పట్టేలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ గట్టిగా కానీ మరీ సాఫ్ట్గా కానీ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండి ముద్దను కలుపుకోవాలి. ఇలా పిండిలో వెన్న లేకపోతే నూనె వేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా. అయితే నూనెైనా వేసుకోవచ్చు, కానీ వెన్న వేయడం వల్ల వచ్చిన టేస్ట్ కానీ గుల్లదనం కానీ నూనె వేస్తే అంతగా రాదు. ఇక్కడ ఈ 2 కప్పుల పిండి కలపడానికి 3/4 కప్పు వరకు నీళ్లు పట్టాయి. నీళ్లు ఎక్కువ వేసేసినట్లయితే నూనె ఎక్కువ పీల్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి క్రిస్పీగా రావు. అలాగని మరీ గట్టిగా కలిపినట్లయితే పకోడీ వేయడం సరిగా కుదరదు. మనం పిండంతా కలిపిన తర్వాత చేతిని చూసినప్పుడు ఇలా కొంచెం వెన్న కనిపిస్తూ ఉన్నట్లయితే ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి ముద్దను తీసుకున్న తర్వాత ఇలా బాగా కాగుతున్న వేడివేడి నూనెలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. అయితే నూనెలో వేసే ముందు నూనె సరిగా కాగకపోతే ఇవి నూనె బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఇలా నేరుగా నూనెలో వేయడం కష్టం అనుకునే వాళ్ళు బటర్ పేపర్ మీద వేసుకుని అప్పుడు నూనెలో వేసుకోవచ్చు. అవి కూడా ఎలా చేయాలో ఇవి వేయించిన తర్వాత చూపిస్తాను. ఇవి వేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇలా కడాయి పట్టినని వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లోనే ఉంచి వెంటనే కదపకుండా 2-3 నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత అన్ని వైపులా వేగేలా కొంచెం కదుపుతూ వేయించుకోవాలి. ఈ చేతి పకోడీ పొడవుగా ఉంటే చూడడానికి అందంగా ఉంటాయి కాబట్టి పొడవుగా వేశాను. ఇంత పొడవు వేసుకోలేని వాళ్ళు చిన్నగా అయినా వేసుకోవచ్చు. ఇవి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి మరీ ఎర్రగా అయిపోకుండానే వేగిపోతాయి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇవి సరిగ్గా వేగాయి అంటే ఇందులో బుడకలు రావడం కొంచెం తగ్గుతాయి. కొద్దిగా పిండి తీసుకున్న తర్వాత మిగిలింది డ్రై అయిపోకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ లేనట్లయితే నూనెలో వేయడానికి అనుకూలంగా ఉండే ప్లేట్ని తీసుకొని వెనక వైపు బోర్లించి దానికి నూనె రాసి దాని మీదైనా ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవచ్చు. అయితే ఇవి ఒకచోట మందంగా ఒకచోట పల్చగా కాకుండా అంతా ఒకే సైజులో వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో పప్పులు అడ్డొచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం పిండితో సరిచేసి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా కడాయికి ఎన్నైతే పడతాయో అన్ని వేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఈ పేపర్లో నుండి కిందకి వేసుకోవాలి.
ఇలా వేసేటప్పుడు నూనె మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టు నూనె బాగా కాగిన తర్వాత వేసుకోవడంతో పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేగనివ్వాలి. ఇవి వేగడానికి మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు, కానీ మీరు ఎంత మందంగా అయితే చేశారో దాన్ని బట్టి మహా అయితే 4-5 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇక్కడ నాకు దాదాపు 4 నిమిషాలకే వేగిపోయాయి. ఇక్కడ మనం నూనెలో వేయగానే ఎక్కువ నొరుగులు వస్తున్నాయి కదా, కానీ ఇవి వేగేసరికి ఇలా నొరుగులు తగ్గిపోతూ ఉంటాయి. ఇలా చాలా వరకు నొరుగులు తగ్గిపోయిన తర్వాత అప్పుడు బయటికి తీసుకోవాలి. అయితే డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఏవైనా కానీ ఎంతో కొంత నూనె పీలుస్తాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా నూనె పోయేలాగా తప్పనిసరిగా టిష్యూ పేపర్ మీద వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి అప్పుడు ఆ టిష్యూ పేపర్స్ అన్నీ తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగని డబ్బాలో 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోగలిగే ఈ చేతి పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. రక్తం పట్టడానికి, ఎముకలు గట్టిపడడానికి, పిల్లలు, వయసొచ్చిన ఆడపిల్లలు ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి, ఫైబర్ ఎక్కువగా ఉండి పొట్ట శుభ్రంగా ఉంచడానికి అద్భుతంగా పనిచేసే ఈ హెల్దీ లడ్డు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే ఐరన్ లేదా కాస్ట్ ఐరన్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కిలో పొట్టుతో ఉన్న మినపగుండ్లు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. ఇవి సరిగ్గా వేగకపోతే తినేటప్పుడు జిగురుగా ఉండి రుచి ఏమాత్రం బాగుండదు. ఇవి కమ్మటి వాసన వచ్చి చక్కగా వేగడానికి అరగంట పైనే టైం పడుతుంది. ఇవి సరిగ్గా వేగాయో లేదో తెలియాలంటే కొన్ని గింజలు తీసి చితగ్గొట్టి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవడం కష్టం అనుకునేవాళ్ళు మినపగుండ్లు కాకుండా పొట్టుతో ఉండే మినపబద్దలు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో రాళ్లు లేకుండా బాగు చేసుకున్న మంచి క్వాలిటీ ఉన్న రాగులను 1/2 కిలో తీసుకొని వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనివ్వాలి. ఇవి వేగడానికి 10 నుండి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవి వేగాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని గింజలు నోట్లో వేసుకుని నమిలి చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారడం కోసం పక్కన పెట్టుకొని చల్లారిన మినపగుండ్లని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం బియ్యం వేయించి కలుపుతాం, కానీ ఇందులో వేసిన రాగుల వల్ల అలాంటి ఇబ్బంది లేకుండా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు చల్లారిన రాగులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా గిన్నెలో వేసి ఈ రెండిటిని పొడిగా ఉన్న గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అంతా ఒకేసారి ఉండలు చేయకుండా అవసరమైనంత మాత్రమే వాడుకొని మిగిలిన పొడిపిండిని తడిలేని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడల్లా ఎన్ని కావాలంటే అన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండలు చుట్టుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో 1 గరిటెడు పిండి వేసి 1/4 కప్పు వరకు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండి వేసి గ్రైండ్ చేస్తే బెల్లం చక్కగా పొడి పొడిగా ఉంటుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఈ తీపికి తగినట్టు అవసరమైనంత పొడిపిండి వేసి సరిపడినంత వేడి చేసిన నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం, నెయ్యికి కొలత ఏమీ అవసరం లేదు, మన ఇష్టానికి తగినట్టు వేసుకోవచ్చు. ఇందులో రాగులకు బదులుగా రాగిపిండిని వేయించి అయినా కలుపుకోవచ్చు, కానీ రాగులతోనే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇలా పిండికి సరిపడినంత నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా ఉండలు చుట్టుకొని గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకుని చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు రోజుకొకటి తింటే చాలా మంచిది. రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరమైన ఈ రాగి సున్నుండలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలు సాయంత్రం పూట స్నాక్లా తినడానికి కానీ లేదా హాస్టల్లో ఉండే పిల్లల కోసం పంపించడానికి కానీ ఇంకా సాయంత్రం పూట టీతో పాటు తినడం కోసం అస్సలు నూనె పీల్చకుండా కరకరలాడుతూ కమ్మగా ఎంతో రుచిగా ఉండే మినప జంతికలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కొలతకి ఇలాంటి చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని దీనితో కొలిచి 1 గిన్నెడు మంచి క్వాలిటీ ఉండే మినపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఈ మినపప్పు దాదాపు 120 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి బాగా కడిగి మనం మినపప్పు కొలిచిన ఇదే గిన్నెతో 3 గిన్నెల నీళ్ళని కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. మినపప్పు ఇలా చక్కగా నానిన తర్వాత దీనికి మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే మినపప్పుకుండే జిగురు వల్ల ఇలా విజిల్ వచ్చినప్పుడు బయటికి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి పప్పు ఉడికించడం కోసం చిన్న కుక్కర్ కాకుండా కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉండే కుక్కర్ని తీసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత
మూత తీసి పప్పు ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. మనం సరిగ్గా కొలత ప్రకారం నీళ్లు పోసాం కాబట్టి 3 గిన్నెల నీళ్లను పప్పు చక్కగా పీల్చుకొని అడిగి ఏమాత్రం పట్టేయకుండా ఇలా సరిగ్గా ఉడుకుతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారని ఈ పప్పుని మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అయితే పప్పంతా ఒకేసారి గ్రైండ్ చేసినట్లయితే నలగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం పలుకు లేకుండా ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా వెడల్పాటి పళ్ళెంలో మనం ఏ గిన్నెతో అయితే మినపప్పుని కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 4 గిన్నెల పొడి బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి దాదాపు 350 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వామును తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి. ఇక్కడ వాము ఇష్టం లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని జంతికలు క్రిస్పీగా గుల్లగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వెన్నని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేశాను. ఇప్పుడు ఈ వెన్నంతా పిండికి పట్టేలా ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ వెన్న 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేసినట్లయితే జంతికలు ఓవర్ క్రిస్పీగా అయిపోయి నూనెలో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేసుకునే అవసరం ఉండదు. తర్వాత జంతికలు కొంచెం కారంగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చీలను మెత్తగా దంచిన పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండంతా ఇందులో వేసి ఒకసారి బాగా కలపాలి. తడిగా ఉండే ఈ మినప్పిండి, పొడిగా ఉండే ఈ బియ్యం పిండి చక్కగా కలిసే వరకు బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కానీ గట్టిగా కానీ కాకుండా చక్కటి పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా నీళ్లు వేసి కలిపేటప్పుడు పిండి ఏమాత్రం జారైపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉన్నట్లయితే నూనె ఎక్కువ పీల్చేసే అవకాశం ఉంటుంది. అలాగే మరీ గట్టిగా ఉన్నా కానీ మనం జంతికల మౌల్డ్లో వేసి ఒత్తేటప్పుడు బయటికి సరిగా రాకుండా ఇబ్బంది అవుతుంది. పిండి మరీ గట్టిగా కానీ సాఫ్ట్గా కానీ కాకుండా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని మిగిలిన పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి జంతికలు ఎలాంటి షేప్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి జంతికల ప్లేట్ పెట్టుకోవాలి. మనం ఇలా జంతికల మౌల్డ్ని రెడీ చేసుకునేటప్పుడే పక్కనే స్టవ్ మీద నూనె కూడా పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఏదైనా ప్లేట్ని తిరగేసుకొని దీని మీద మనకి కావలసిన సైజులో జంతికను ఒత్తుకోవాలి. ఇలా ప్లేట్ మీద మనకి కావలసిన సైజులో ఒత్తుకున్న తర్వాత చివర్లు ఊడిపోకుండా విడిపోకుండా కొంచెం బైండ్ అయ్యేలా వీటిని అతికించుకోవాలి. ఇలా చివర్లు చక్కగా అతికించినట్లయితే మనం నూనెలో వేయించేటప్పుడు విడిపోకుండా చక్కగా వేగుతాయి. తర్వాత దీన్ని ఇలా చేతిలోకి నెమ్మదిగా తీసుకొని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. నూనె మరీ ఓవర్ హీట్ అయిపోతే ఇవి వేసిన వెంటనే మాడిపోయి లోపల సరిగా వేగవని గుర్తుంచుకోవాలి. అలాగే నూనె సరిగా కాగకుండా వేసినట్లయితే ఇవి నూనెని బాగా పీల్చేస్తాయి. ఫస్ట్ ఇలా ఒకటి వేసుకొని ఎలా వేగిందో టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకున్నట్లయితే మిగతావన్నీ ఇబ్బంది లేకుండా చక్కగా వేయించుకోవచ్చు. ఇలా చక్కగా వేగిన దీన్ని ఒకసారి టెక్స్చర్ ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకున్నట్లయితే ఉప్పు లాంటివి ఏమైనా కావాలంటే పిండిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను మిగతావన్నీ వేసేస్తున్నాను. అయితే కడాయి పట్టినని మాత్రమే వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసేసినట్లయితే ఇవి నూనెలో వేసినప్పుడు అతుక్కుపోయి సరిగా వేగకుండా నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చక్కగా సపరేట్గా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కదపకుండా 2 నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత అప్పుడు తిరిగేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. తక్కువ మంట మీద వేయించినట్లయితే ఇవి నూనెను బాగా పీల్చేస్తాయి. మనం రెగ్యులర్గా వేసుకునే బియ్యం పిండి జంతికల్లాగా ఇవి ఎర్రగా వేగవు కాబట్టి కొంచెం క్రీమ్ కలర్లోకి రాగానే తీసేయాలి. అయితే ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా నూనెలో నొరగలు రావడం బాగా తగ్గుతాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించినట్లయితే కొంచెం మాడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని మరీ తెల్లగా ఉండగానే తీసేసినట్లయితే సరిగా వేగవని గుర్తుంచుకోవాలి. నూనెలో నొరగలు రావడం తగ్గిన తర్వాత మనం ఇలా బయటికి తీసేటప్పుడు కొంచెం తెల్లగా కనిపించినా కానీ బయటికి తీసేసరికి కొంచెం కలర్ మారి
డార్క్ కలర్లోకి వస్తాయి. డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్లో ఎంతో కొంత నూనె ఉంటుంది కాబట్టి ఆ మాత్రం నూనె కూడా ఉండకుండా చక్కగా టిష్యూ పేపర్ మీద వేసి నూనె పోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి గాలి తగిలిన డబ్బాలో 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా 1-2 సార్లు చెక్ చేసుకుని చూసి అప్పుడు ట్రై చేసినట్లయితే కమ్మగా కరకరలాడే జంతికల్ని తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు. తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ జంతికలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పండుగలు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకునే కజ్జికాయల్ని ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకమైన స్టఫింగ్ తోటి రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఆంధ్ర స్టైల్లో కజ్జికాయలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా వెడల్పాటి పళ్ళెంలో జల్లెడ పెట్టుకుని 1 గ్లాసు మైదా పిండి తీసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా ఒకసారి జల్లించుకోవాలి. ఈ మైదా పిండి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇక్కడ మైదాకు బదులుగా గోధుమ పిండి వాడుకోవాలంటే అది వేరే రకమైన పద్ధతి ఉంటుంది కాబట్టి అది మరోసారి షేర్ చేస్తాను. ఇప్పుడు ఇందులో మనం పిండి కొలిచిన గ్లాస్తో 5వ వంతు అంటే దాదాపు 20% ఉండేలా సన్ఫ్లవర్ ఆయిల్ని కొలిచి తీసుకోవాలి. ఇది దాదాపు 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. నూనెకు బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు, కానీ మనం లోపల స్టఫింగ్ని నేతితో వేస్తాం కాబట్టి పైన ఉండే ఈ లేయర్ కోసం నూనెని వాడుతున్నాను. పిండిని ఇలా చేతితో ముద్ద చేసినప్పుడు ఇలా చక్కగా బైండ్ అయినట్లయితే మనం వేసిన నూనె సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. పిండి ఏమాత్రం జారైనా కానీ కజ్జికాయల్ని నూనెలో వేసి వేయించేటప్పుడు నూనె ఎక్కువ పీల్చేయడం మాత్రమే కాకుండా గుల్లగా క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా చక్కటి పిండి ముద్దలా అయ్యే వరకు చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి. దాదాపు పూరీ పిండి కన్సిస్టెన్సీ ఉండేలా ఇలా గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఇలా ఎండిన కొబ్బరికాయని తీసుకొని ఈ కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ అవ్వడానికి 1-2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. మనం మైదా పిండి కొలిచిన గ్లాస్తో కొలిచి తీసుకున్నట్లయితే ఇలా సగం వరకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకొని గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసి మంట లో ఫ్లేమ్లోంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి దాదాపు సగం పైన వేగిన తర్వాత గుప్పెడు కిస్మిస్లు కూడా వేసుకొని వీటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి రెండు ఇలా చక్కగా వేగి కిస్మిస్లు ఇలా పొంగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఇదే నెయ్యిలో మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వని కొలిచి తీసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ రవ్వ ఏమాత్రం మాడినా కానీ కజ్జికాయలు చేదొచ్చేసి టేస్ట్ అంతా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని కిస్మిస్లు జీడిపప్పులు ఉన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ ఇలా చక్కగా వేగడానికి దాదాపు 8 నుండి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమంతా వేసుకొని ఇది వేగడం కోసం 1 స్పూను నెయ్యి కూడా వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని కూడా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది కూడా మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత రవ్వ జీడిపప్పులు ఉన్న గిన్నెలోకి దీన్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత తీపి కోసం ఉప్పు బెల్లం కాకుండా ఇలా మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మీకు దిమ్మంతా చూపిస్తున్నాను, కానీ మనకి ఇందులో చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే అవసరమవుతుంది. మనకి కావలసినంత బెల్లాన్ని అస్సలు పలుకులు లేకుండా ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి కొలిచామో అదే గ్లాస్తో ఈ బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. అయితే మనం వేయించి చల్లారబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ వీటన్నిటిలోనూ ఈ బెల్లాన్ని కలిపి టేస్ట్ చెక్ చేసుకుని అప్పుడు అవసరమైతే మరికొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ రవ్వ ఏమాత్రం వేడిగా ఉన్నా కానీ బెల్లం వేడికి కరిగిపోయి ఇదంతా బంకలాగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపి కొద్దిగా తిని చూసి టేస్ట్ చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఉండల్లాగా లేకుండా బెల్లం అంతా ఇందులో కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం తీపి తక్కువైందని చెప్పి నేను మరికొంచెం బెల్లాన్ని వేసి కలుపుతున్నాను.
ఇలా మీరు తినే తీపికి తగ్గట్టు బెల్లం ఎక్కువ తక్కువ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా లోపల స్టఫింగ్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు నానిన ఈ పిండిని తీసుకుని మరోసారి బాగా కలిపి అన్ని ఈక్వల్ సైజులో ఉండేలా చిన్న చిన్న బాల్స్లా కట్ చేసుకోవాలి. వీటిని చేత్తో బాగా ఒత్తుతూ ఇలా రౌండ్ బాల్స్లా చేసుకున్న తర్వాత పూరీ చేయడం కోసం ఒక ఉండ తీసుకుని మిగిలినవి డ్రై అయిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ పూరీని మరీ మందంగా కానీ పల్చగా కానీ కాకుండా మీడియం సైజులో ఉండేలా ఒత్తుకోవాలి. మనం పిండిని మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా సరైన కన్సిస్టెన్సీలో కలిపినట్లయితే ఇది జిడ్డులో అంటుకోకుండా మనం ఎలా తిప్పినా కానీ ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కజ్జికాయలన్నీ ఒకే షేప్లో రావడం కోసం ఇలా రౌండ్గా షార్ప్గా ఉండే గిన్నెతోటి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేయాలి. ఇప్పుడు మనం కజ్జికాయ ఫోల్డ్ చేసిన తర్వాత ఊడిపోకుండా ఉండడం కోసం చుట్టూ అంచుల దగ్గర కొంచెం తడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీకి సరిపడినంత స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని అంచుల దగ్గర పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. కజ్జికాయ పీట లేకుండా కూడా ఇలా ఈజీగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పీట ఉన్నట్లయితే దాంట్లోనే చేసుకోవచ్చు. ఇలా ఇందులో పట్టినంత స్టఫింగ్ వేసుకున్న తర్వాత అంచులు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. అయితే ఇలా క్లోజ్ చేసేటప్పుడు మధ్యలో స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి. ఇది ఏమాత్రం సరిగా క్లోజ్ చేయనట్లయితే మనం నూనెలో వేయించేటప్పుడు ఈ కజ్జికాయలో ఉండే స్టఫింగ్ అంతా నూనెలోకి వచ్చేసి నూనెంతా ఈ కజ్జికాయ లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే చేత్తో ఒత్తి క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఫోర్క్ తోటి చూపిస్తున్న విధంగా ఒత్తినట్లయితే అసలు బయటికి విడిపోయే అవకాశం లేకుండా చక్కగా సీల్ అయిపోతాయి. నేను తీసుకున్న పిండికి ఇలా 18 కజ్జికాయలు రెడీ అయ్యాయి. అన్నిట్లో స్టఫ్ చేసుకున్న తర్వాత లోపలి స్టఫింగ్ కొంచెం ఇలా మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మరోసారి చేసుకోవచ్చు, లేదా దీన్ని నేరుగా కూడా తినేయచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకోవాలి. నూనె మరీ పొగలొచ్చే వరకు వేడి చేసేయకుండా ఈ మాత్రం కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన వాటిలో సగం వరకు ఇందులో వేస్తున్నాను. ఇలా కడాయిలో పట్టినని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి. మంట ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టి వేయించినా కానీ పైన త్వరగా రంగు మారిపోయి గుల్లగా క్రిస్పీగా రాకుండా సాగుతూ ఉంటాయి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే నూనె ఎక్కువ పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి. అలాగే ఇవి వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిరిగేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి దాదాపు 8 నుండి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇవి కడాయిలోనే మరీ ఓవర్గా ఫ్రై అయిపోయినట్లయితే బయటికి తీసిన తర్వాత ఇంకా నల్లగా మారిపోతాయి కాబట్టి కొంచెం లేత బంగారు రంగు రాగానే తీసేయాలి. అప్పుడు బయటికి తీసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి మారతాయి. అయితే ఇలా డీప్ ఫ్రై చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ పీల్చుకున్న నూనెని వదిలేయాలి అంటే ఇలా బయటికి తీసే 10 సెకండ్ల ముందు మంట ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే ఇవి పీల్చుకున్న నూనెంతా వదిలేస్తాయి. ఇలా ఫస్ట్ రౌండ్లో సగం వేయించుకున్న తర్వాత మిగతా సగం కజ్జికాయల్ని ఇలా రెండో రౌండ్లో వేయించుకోవడమే. డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్కి ఎంతో కొంత నూనె అంటుకుని ఉంటుంది కాబట్టి ఈ నూనె కూడా ఉండకూడదు అనుకున్నట్లయితే టిష్యూ పేపర్ మీద వేసుకొని ఎక్స్ట్రా ఉన్న నూనె పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారని కజ్జికాయల్ని గాలి తగిలిన డబ్బాలో వేసుకొని 15 రోజుల పైనే స్టోర్ చేసుకోవచ్చు. గుల్లగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ కజ్జికాయలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి. మన తెలుగువారి సాంప్రదాయ వంటకం అరిసెల్ని అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా కిలో కొలతలతో పాటు గ్లాసు కొలతతో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా లేదా అరిసెలు సరిగా కుదరట్లేదు అనుకునే వాళ్ళైనా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా ఈజీగా చేసేయచ్చు. అయితే చాలామంది అరిసెలు చేయడం కోసం రేషన్ బియ్యం వాడుతూ ఉంటారు. నాకు ఇక్కడ రేషన్ బియ్యం దొరక్కపోవడం వల్ల దానికి ఆల్టర్నేటివ్గా ఏ బియ్యం వాడితే మంచిదో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బియ్యం, ఇక్కడ కనిపిస్తున్న ఇవి సోనా మసూరి బియ్యమే కానీ స్టీమ్ రైస్ అన్నమాట. ఇవి స్టీమ్ చేయడం వల్ల అన్నం అయితే చక్కగా పొడి పొడిగా వస్తుంది కానీ వీటిలో అస్సలు జిగురుండదు కాబట్టి అరిసెలకి ఇవి ఏమాత్రం పనిచేయవు. అయితే సోనా మసూరిలోనే ఇంకొక రకం ఏంటంటే అస్సలు స్టీమ్ చేయకుండా దొరికే
పచ్చి బియ్యం అనమాట ఇవి. వీటితో మనం అన్నం వండామనుకోండి మొత్తం చివిడిపోయి ముద్ద ముద్దలా అయిపోతుంది. ఇది గమనించిన తర్వాతే వీటిని అరిసెలు చేయడం కోసం వాడడం మొదలుపెట్టాను. ఈ పచ్చి బియ్యం ఇలా తెల్లగా గ్లాసీగా ఉంటాయి. ఒకవేళ మీకు రేషన్ బియ్యం దొరికినట్లయితే వాటినే వాడుకోవచ్చు. ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూసినట్లయితే రంగులో మీకు తేడా ఈజీగా అర్థమైపోతుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రేషన్ బియ్యంతో చేసిన అరిసెల కంటే కూడా సోనా మసూరి రైస్తో చేసే అరిసెలు చాలా టేస్ట్గా ఉన్నట్టు అర్థమైంది. ఇప్పుడు మనం గ్లాసీగా తెల్లగా ఉండే పచ్చి సోనా మసూరి బియ్యాన్ని ఏదైనా గ్లాస్తో కొలిచి 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఇవి సరిగ్గా అరకిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడిగి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. అయితే ప్రతి 6 గంటలకు ఒకసారి ఈ బియ్యాన్ని కడిగి ఇందులో ఉండే నీళ్లు తీసేసి మంచినీళ్లు పోసుకుంటూ ఉండాలి. 24 గంటల పాటు బాగా నానిన ఈ బియ్యాన్ని ఇలా చిల్లులు గిన్నెలో వేసి నీళ్లన్నీ వంచి తీసేయాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదైనా బట్ట మీద వేసి 10-15 నిమిషాల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీరు పోతుంది కానీ తేమ మాత్రం పోకూడదు. అరిసెలకి తడి బియ్యం పిండి మాత్రమే బాగుంటుంది కాబట్టి ఈ బియ్యాన్ని మరీ ఓవర్గా ఆరబెట్టేయకుండా జస్ట్ నీళ్లు మాత్రమే పోయి తేమ ఉండేలా చూసుకోవాలి. ఇలా మనం చేతిలోకి తీసుకుని చూసినప్పుడు ఇలా కొంచెం తేమ కనిపిస్తూ ఉండాలి. ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బట్ట పీల్చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే మిల్ అయినా పట్టించుకోవచ్చు కానీ అరకిలో బియ్యమే కాబట్టి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. కానీ వీటిని ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేస్తే ఇలా గ్రైండ్ అయ్యేటప్పుడు పిండి వేడెక్కిపోయి ఇందులో ఉండే జిగురు పోయే అవకాశం ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా చిన్న చిన్న హోల్స్ ఉండే పిండి జల్లెడని తీసుకోవాలి. అరిసెల కోసం వాడే పిండి అసలు ఏమాత్రం పలుకు లేకుండా చాలా ఫైన్ పౌడర్లా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కింద పళ్ళెం పెట్టుకుని జల్లెడలో పిండి వేసి ఇది నెమ్మదిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించేటప్పుడు పైన కొంచెం ఉండలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని చేత్తో నలుపుకుంటూ పిండిలా చేసుకొని జల్లించుకోవాలి. అలాగే ఇలా పిండి జల్లించిన తర్వాత పైన వచ్చిన ఈ గరుగు పిండిని మళ్ళీ మిక్సీలో వేసుకుని నెక్స్ట్ గ్రైండ్ చేసే బియ్యంతో పాటు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం జల్లించిన పిండి ఏమాత్రం ఆరిపోకుండా ఇలా గట్టిగా చేత్తో ఒత్తి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి ఏమాత్రం ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావు కాబట్టి ఇలా జాగ్రత్తగా సరిచేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జల్లించిన తర్వాత వచ్చిన గరుగు పిండిని ఇందులో వేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా మళ్ళీ బియ్యం వేసుకుంటూ మిగిలిన బియ్యం అన్నీ కూడా గ్రైండ్ చేసుకుని పిండి జల్లించుకోవాలి. మీరు ఒకవేళ చాలా ఎక్కువ క్వాంటిటీలో అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని మిల్లు పట్టించుకుంటారు కదా, ఆ పిండి ఎక్కువసేపు బయట ఉంటే పులిసిపోయి అరిసెలు సరిగా రావు కాబట్టి మీరు అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మిగతా ప్రాసెస్ చేసుకునే టైంలో ఈ గ్యాప్లో పిండి పులియకుండా ఉండడం కోసం పిండిని ఏదైనా క్యాన్లో వేసి మూత పెట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పిండి మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా గట్టిగా ఒత్తి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టడం కోసం స్టవ్ మీద కొంచెం లోతుగా మందంగా ఉండే గిన్నె పెట్టుకుని మనం బియ్యం కొలిచిన గ్లాస్తో 1.25 గ్లాసుల తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇది కరగడం కోసం 1/2 గ్లాసు నీళ్లు కూడా పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరిగించాలి. మనం తీసుకున్న ఈ 1.25 గ్లాసుల బెల్లం బరువులో చూసుకున్నట్లయితే 300 గ్రాముల వరకు ఉంటుంది. మనం వాడుకునే ఈ బెల్లం ఉప్పుది కాకుండా మంచి క్వాలిటీ ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కిలో 100 రూపాయలు ఉండేది తీసుకున్నాను. 10 నిమిషాల పాటు పాకం మరిగిన తర్వాత ఒక ప్లేట్లో నీళ్లు పోసుకుని పాకం వచ్చిందో లేదో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అరిసెలకి పాకం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరిగ్గా చూసుకుంటూ ఉండాలి. పాకం సరిగా రాకముందే అంటే లేత పాకంగా ఉన్నప్పుడే మీరు బియ్యం పిండి ఇందులో కలిపేసినట్లయితే అరిసెలు సాగుతూ వస్తాయి. అలాగే మరీ ఎక్కువ ముదురు పాకం వచ్చినట్లయితే అరిసెలు బాగా క్రిస్పీగా వస్తాయి. అరిసెలు క్రిస్పీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు బాగా గట్టి ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ నేను చేసే అరిసెలు లోపల మెత్తగా బయట కొంచెం క్రిస్పీగా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పాకం ఇలా కొంచెం ఉండలాగా అయ్యి ఇలా కొంచెం జెల్లీలా ఉండి వేలి మీద తీసుకున్నప్పుడు ఇలా కొంచెం నిలబడితే సరిపోతుంది.
క్రిస్పీ అరిసెలు కావాలనుకునే వాళ్ళు ఈ పాకం టంగమని శబ్దం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి, అర స్పూను యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి, ఇప్పుడు మనకి పాకం ఉడికిపోయింది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఇక్కడ ఉంచి కానీ లేదా కిందకి దించుకొని కానీ మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ ఉండాలి. అరిసెలు చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ ఉన్నట్లయితే ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పిండి వేస్తూ ఉన్నట్లయితే ఈజీగా ఉంటుంది. లేదంటే ఇక్కడ నేను చేస్తున్నట్లు ఒక చేత్తో పిండి కలుపుకుంటూ ఒక చేత్తో పిండి వేసుకుంటూ చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి కలపడం కోసం గట్టిగా ఉండే చెక్క గెరటి వాడుకున్నట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది. మనం వాడే బెల్లం ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వాలిటీలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు. అలా పాకంలో పిండి తక్కువైపోయే ప్రమాదం లేకుండా ఉండడం కోసం అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కువ క్వాంటిటీలో బియ్యం పిండి ఉండి బియ్యం పిండి కంటే తక్కువ క్వాంటిటీలో పాకం ఉండేలా చూసుకోవాలి. అందుకే నేను 2 గ్లాసుల బియ్యానికి 1.25 గ్లాసుల బెల్లాన్ని మాత్రమే వాడాను. మీరు ఇంకా సేఫ్ జోన్లో ఉండాలనుకున్నట్లయితే 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు బెల్లం వేసుకున్నట్లయితే మీకు టెన్షన్ ఏమీ లేకుండా పాకం సరిగ్గా సరిపోతుంది. అయితే ఇక్కడ నేను రెగ్యులర్గా చేసేటప్పుడు నాకు అలవాటే కాబట్టి నేను తీసుకున్న పాకానికి మనం జల్లించిన బియ్యం పిండి సరిగ్గా సరిపోయింది. అసలు కొంచెం కూడా బియ్యం పిండి మిగలకుండా సరిగ్గా సరిపోయింది. అయితే మనం ఇలా పాకంలో పిండి వేసేటప్పుడు ఈ చలిమిడి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండేలా చూసుకున్నట్లయితేనే అరిసెలు బాగా వస్తాయి. పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే అరిసెలు మరీ డ్రైగా ఉంటాయి. అలాగే జారుగా ఉన్నట్లయితే మనం చలిమిడి ముద్దను తీసుకుని అరిసెలా స్ప్రెడ్ చేసేలోపే అది జారుగా అయిపోయి అరిసెల షేప్లా ఉండకుండా కిందకి కారిపోతూ ఉంటుంది. ఇక్కడ నాకు జల్లించిన పిండి మొత్తం పట్టేసింది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది డ్రై అయిపోకుండా ఉండడం కోసం దీంట్లో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని ఇది కొంచెం వేడి తగ్గడం కోసం దీని మీద ఏదైనా బట్ట కప్పి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు ఇలా జారుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అయితే మనం మూత వేయడం కోసం ప్లేట్ లాంటిది ఏమైనా వాడినట్లయితే ఆ ప్లేట్కి ఆవిరి పట్టి ఆ ఆవిరి నీళ్లు ఈ చలిమిడిలో పడిపోతాయి కాబట్టి ఇలా బట్ట కప్పి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి చల్లారి కొంచెం బిగుసుకునే లోపు వేరే ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అరిసెలు బాగా నూనె పీల్చుకుంటాయి కాబట్టి ఆ ఎక్స్ట్రా నూనె పోవడం కోసం ఇలా స్టీల్ ప్లేట్లో అరిసెల పీటను పెట్టుకుని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెలు తేమ లేకుండా చక్కగా ఆరడం కోసం ఇలా వరిగడ్డిని ప్లేట్లో పెట్టి రెడీ చేసుకోవాలి. ఒకవేళ ఈ గడ్డి లేనట్లయితే అరిసెలు చల్లారడం కోసం చిల్లుల గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు 1/2 కప్పు వరకు తీసుకొని ఇవి అరిసెలకి సరిగ్గా అంటుకోవడం కోసం కొంచెం పాలు పోసి ఇదంతా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా నువ్వుల్లో పాలు కలపడం వల్ల మనం అరిసెల్ని నూనెలో వేయించేటప్పుడు ఈ నువ్వులు నూనెలో విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ చలిమిడిని ఇలా చేతిలోకి తీసుకున్నట్లయితే ఇలా చక్కగా హోల్డ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీద కానీ లేదా అరిటాకు మీద కానీ అరిసెలా ఒత్తుకోవాలి. అయితే ఇలా ఒత్తుకునేటప్పుడే పక్కనే ఉన్న నువ్వుల్లో దీన్ని ముంచుకొని అప్పుడు అరిసె ప్రిపేర్ చేసుకున్నట్లయితే నువ్వులు చక్కగా అంటుకుంటాయి. అయితే అరిసెలు మరీ పల్చగా కానీ మందంగా కానీ కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకొని సైజు కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో ఒత్తుకున్నట్లయితే చూడ్డానికి తినడానికి కూడా బాగుంటాయి. ఇలా మనం అరిసె ప్రిపేర్ చేసుకునే ముందే స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అరిసెను తీసుకొని నూనెలోకి మెల్లగా వదలాలి. అయితే నూనె మరీ పొగలొచ్చే వరకు కాగకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే అరిసె లోపలి వరకు సరిగ్గా ఉడకడం కోసం మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి. ఒకవేళ మీరు ఎక్కువ మంట మీద వేయించేసినట్లయితే అరిసె పైన రంగు మారిపోయి లోపల సరిగా ఉడకదు కాబట్టి మనం ఎక్స్ట్రా నూనె పోవడం కోసం అరిసెల పీట మీద పెట్టి ఒత్తేటప్పుడు అరిసె లోపల సరిగా ఉడకకుండా ఉన్న పిండి ఏదైతే ఉందో అది బయటికి వచ్చేసే అవకాశం ఉంటుంది. మీకు అరిసెలు చేయడం కోసం ఎవరైనా హెల్ప్ ఉన్నట్లయితే ఒకేసారి 4 అరిసెల్ని వేయించుకోవచ్చు. అరిసెలు నూనెలో వేయడం, బయటికి తీయడం, ఒత్తడం అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటి మాత్రమే వేసుకుంటున్నాను. అరిసె సరిగ్గా వేగినట్లయితే ఇలా నురగలు రావడం కొంచెం తగ్గడంతో పాటు మంచి బంగారు రంగులోకి వేగుతుంది.
బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి మారుతుంది కాబట్టి ఇదే స్టేజ్లో బయటికి తీసేయాలి. తీసిన వెంటనే ఇలా పీట మీద వేసి ఒత్తి ఎక్స్ట్రా ఉన్న నూనెని తీసేయాలి. అయితే ఇలా ఒత్తేటప్పుడు మరీ బలవంతా ఉపయోగించి గట్టిగా ఒత్తేసినట్లయితే అరిసె మరీ ఎండిపోయినట్లుగా అయిపోతుంది. అందుకే కొంచెం ఎక్స్ట్రా ఉన్న నూనె పోయేలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఇలా ఎండుగడ్డి మీద కానీ లేదా చిల్లుల గిన్నెలో కానీ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే విధంగా మిగతా అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మనం అరిసెలన్నీ ప్రిపేర్ చేసి నూనె ఒత్తి తీసేసరికి ఎంత నూనె వచ్చిందో తర్వాత మీరు చూసేయచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యం అంటే అరకిలో బియ్యం, అలాగే 1.25 గ్లాసుల బెల్లం అంటే 300 గ్రాముల వరకు బెల్లానికి మొత్తం 18 అరిసెలు వచ్చాయి. అరిసెలకి ఏమాత్రం ఆవిరి పట్టకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గాలి తగలని స్టీల్ డబ్బాలో వేసుకుని 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా 1-2 సార్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రై చేసినట్లయితే పర్ఫెక్ట్ అరిసెల్ని ఎంజాయ్ చేయొచ్చు. దాదాపు అన్ని టిప్స్ని కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.